మన సరిపెల్ల సునీల్ వర్మ గారికి పుట్టినరోజు సందర్భంగా సునీల్ వర్మ వారి సతీమణి గారిచే ఈ కార్తీక మాస పర్వదినాన వారి స్వగృహంలో హోమం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించారు. ఆ పుణ్య దంపతులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని అర్చకులు దీవించారు. మీరు ముంగట జరగాల కొద్దిగా స్టాండ్ లేపినా ఇప్పటిదాకా ఎట్లా కాదు ఫస్ట్ అప్పు లేపు ఇంకా మళ్ళీ లేపాల రికార్డ్ ఆపు సార్ కలశారాధన కలిసి కలశం పలిచే పడేసి కలశారాధన కలిసి అంభపూర్ణ కలశమాదాయ కలశం నందపుష్పాంశేరలంకృత్య కలశస్య ముఖే క్షుద్ర కంఠే విష్ణుసమాస్తః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్కాః విశ్వసాగరా సర్వే సప్తద్వీపావందరార్పే కొంచెం ధర్మణః అంగైస్వైదా సర్వే కలశాం సమాశ్రితాః ఓమాకలశే ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తే యజ్ఞేశవర్ధనే పరిశ్రీ సోమరోచనారోన్నభ్రాజసేదిమం కలశం పెరచేవటండి ఇంట్లో ఉన్నది ఆకలశే ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తే యజ్ఞేశవర్ధనే పరిశ్రీ సోమరోచనారోన్నభ్రాజసేదిమం ఆ పూగంటలో తీసుకుని చల్లండి లోపల ప్రసోదరేణ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య గణపతి పైన కలశం పైన దేవం సంప్రోక్ష్య ఆత్మానంద సంప్రోక్ష్య పూలక్షరం చేతులు పట్టుకొని గణపతి మంచి నమస్కారం చేసుకొని ప్రార్థన వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతే నమః. ఆ గణపతి కరిచేది ప్రార్థన పూర్వక నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ పూలక్షరం చేతులు పట్టుకోండి సూర్యగ్రహ నమస్కారం చేసుకొని మధ్యలో వేసేయండి. ఓం ఆకృష్ణే సావర్తమానం నివేశయన్నమృతం మర్త్యం చారణ్యేన భోజాదిభోనామి పశ్యన్నో మధ్యే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పూలక్షర చేతులు పట్టుకొని చంద్రగ్రహ నమస్కారం చేసుకోండి. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వదస్సోమోష్ణే భవావాజస్థితం గదే ఈ మూల చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిర్మూఢాయోగపతి పృథివ్యాయం అవాగుం రేతాగుం సిజిన్వతి. దాని కింద కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. బుధగ్రహ నమస్కారం చేసుకోండి. ఉద్బుద్ధస్వాగ్నే ప్రిజాగృత్యేమిష్టాపూర్తే దగుంసృజేతామయిచ్చ పునః కృణ్వగ్స్వాపితరయ్యవార్వన్వాదాగుంసి చ ఏతంతు మేదం ఆమూల. బుధగ్రహ ఈశాన్య దిగ్భాగే బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఈసారి బృహస్పతి గ్రహ నమస్కారం చేసుకోండి. పూలక్షంద్ర పట్టుకోండి. ఓం బృహస్పతి ఆదిమద్విభాది కర్త మధ్యనేశో యచ్చవసంత ప్రజాస్మాత్ ద్రవిణం దేహి చిత్రం ఉత్తర దిగ్భాగే బృహస్పతి గ్రహమావాహయామి. దాని కింద బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పూలక్షణ చేతులు పట్టుకొని శుక్ర గ్రహ నమస్కారం చేసుకోండి. ఓం శుక్రందే అన్యవాసి స్వాహిమాయావస్వదావ భద్రాదే పూజనిహర ఆదస్తు కలశం పక్కన ఉంటుంది అక్కడ. శుక్ర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పూలక్షణ చేతులు పట్టుకొని శని గ్రహ నమస్కారం చేసుకోండి. శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తమధూర్య సంవాదో వాత్పరపా అవస్థితః. గణపతి పక్కన శనిశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ పూలక్షణ చేతులు పట్టుకొని రాహు గ్రహ నమస్కారం చేసుకోండి. ఓం కయా నక్షత్రాభూదశకాకయా సృష్ట్యావృత రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చివరి గ్రహం కేతు గ్రహం నమస్కారం చేసుకోండి. కేతు గృహన్న కేతు వేషో మర్యాపేసే సముజద్భిరజాయితాః. చివర కేతు గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అగ్గి పెట్టేసుకోండి. ఓం దీప్య సుజాతవేదో భగ్నం నిరోధతి మమ అశోకశ్చమఖ్యమావహంతి దీపనంచ దిశో దిశ దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో దీపః ప్రచోదయాత్. సాధ్యం త్రివర్ధతే యుక్తం మంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యదివిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాయమాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. పెట్టి పూలు పెట్టండి. దీపరాజాయ నమః. పుష్పం పరికల్పయామి.
లక్షం చేతిలో పట్టుకోండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి మంచి నమస్కారం చేసుకోండి. ఆ కలశంలోకి ఆవాహన చేస్తున్నాం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రివిధా నిరదేవరం సమూఢమస్య వాగం సురే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. బ్రహ్మయజ్ఞానం ప్రథమం పురస్తాద్ శ్రీమదస్సురజో వేనావహ సౌజ్ఞాపమా అస్య విష్టాసదశ్చయో నిమసదశ్చ వివహ ఇమం మే వర్ణస్తు దేహమద్యాచ ప్రడయ వామవస్యురాజకే ప్రధాన కలశే బ్రహ్మా ప్రణమావాహయామి స్థాపయామి పూజయామి రమా సహిత సత్యనారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. కలిసింది కలిసేయండి. రమా సహిత సత్యనారాయణమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు తీసుకోండి. కలశం పైన ఇలా గొడుగులుగా పెట్టండి. అసలీతే పునరస్మాద్యక్షో గడ్డి అండి. అసలీతే పునరస్మాద్యక్షో ప్రాణమిహనో దేహి భోగం యోగపట్యేమ సూర్యమిత్తరం ధర్మదేవయాస్తి అమృతం వై ప్రాణం ప్రమాప ప్రాణానేవ దయాస్థానముపక్వైతే శ్రీమాశే సత్యనారాయణ స్వామినే నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః శుభ ముహూర్తోస్తు. ఐస లక్షలేని కలశం పైన ధ్యాయామి ఆవాహయామి. నవరత్న గచ్చదేవ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. అథ స్నానం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్ధోదయం యచ్చవ్యం ఉదానమృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌదే పురుషः पादोच्येह भवात् पुनः ततो विस्मय्यक्रामतो शासनानशने अभि तस्मात् विराट जायत विराजो अधिपुरुषः तजातोऽत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमदन्वद वसन्तो अस्यासीदाज्यं ग्रीष्मयज्ञश्चरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्तसमितः कृताः देवायज्ञं तन्वानाः अबद्धं पुरुषं पशुं तैयज्ञं बर्हिषु प्रोक्षन्नो पुरुषं जातमकृतः तेन देवायजन्त साध्यारुषयिष्टे तस्मात् यज्ञात् सर्वभूतः अधस्सामानि जग्निरे छन्दांसि जग्निरे तस्मात् यजुस्तस्मात् जायत तस्मादश्वा जायन्त एकेशो भयादुतः गावो जग्निरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधुः कथिताव्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरुपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहूराजन्यः कृतः पूर्वोदधस्येद्वेश्य पद्भ्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शेष्णोद्यो स्मवर्तत पद्भ्यां भूमिर्दिशश्रोत्रात् तथा लोकाम् अकल्पयन् वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तपस्तुवारि सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वा विपदनिदास्ते दादा प्रस्तादिमुदा दहार चक्रप्रविद्वा प्रतिदशरस्रः तमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयदन्तदेवाः दानि धर्माणि प्रथमान्यादन्नदेहनामं महिमानस्वन्ति यत्र पूर्वे साध्यास्सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्येरसाच्च विश्वकर्मणः समवर्तताति तस्य त्वष्टाविशदद्रूपमेति तत्पुरुषस्य विश्ववाजानमग्रे वेदाहमेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृतः भवति नान्यः पन्था विद्यते नाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः प्रजानन्ति योनिं प्रीतीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यः आदपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्चाय ब्राह्मणे अथं ब्राह्मणजनयन्तः देवा अग्रे तद्ब्रह्मन् तत्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असर्वजे धीष्टदे लक्ष्मीष्टपत्न्यो अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्यात्तम् इष्टं मनिषाण अमुं मनिषाण सर्वं मनिषाण తీసుకోండి
ये कड़गंడి आवाज पड़ती है कुछ ada yang cekar kan enggak tahu ada lagi dan kalau mau beda nih langsung mundur नारायण स्वामिने महापंचामृतस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि वस्त्रमुन्दनं अपके दादो पूरा मनाना होता रमणन करते ओम भूर्भुवस्वाहा परिणीर्य परावस्वाहा पुष्पिनीः बृहस्पति प्रसूता स्थानो तत्प्रगुहसः अटोके करो टीशन किंद टीशन धर्मनील जन ओम भूर्भुवस्वाहा कलशम ओम भूर्भुवस्वाहा रेणिं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् चन्द्रसेन वरिष्ठाः अमृतमस्तमतो वस्त्रजे नमः सत्यनारायण स्वामिने नमः ईशाजी ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये पान समर्पयामि अक्षतलेशेन उक्तनेजपिति हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलार्धे अक्षतान् समर्पयामि नीराजनं ఒకటే ముడి అందుకని ఉండకి రావుతుంది చదువుతో మందుకు అర్థపెట్టరాలు ఓకేనా ఒక జాలి भगवान नीराजनंदर्शयामि संजय विष्णुस्पणे नीराजनानंतरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि रमाशय सत्यनारायण भगवान की जय आरती తీసుకున్నందుకు కరండి పూల అక్షతలు వేసేయండి సుందరపుష్పార్ధే అక్షతాన్ సమర్పయామి సమాధైత్యనారాయణ స్వామినే నమః ఆత్మప్రోక్షణ సహిత ఆత్మప్రోక్షణ నమస్కారాన్ సమర్పయామి కొన్ని చాలు ఎక్కువ సగం చాలు ఒక దండని అంతే దగ్గరగా దండ ఇంకా దండలో ఒక దండ గుచ్చేసి కన్నా పూలు పూజకి కావాలి కదా అలాగే అక్షతలేసేయండి సమాధైత్యనారాయణ స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణ త్రయ నమస్కారాన్ సమర్పయామి పూలక్షణ చేతులు పట్టుకోండి గౌతమ్ స్వామి నువ్వు వాటి వస్తూ వాగర్భంతో వాగర్ధం ప్రతిమతే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో ఒకసారి శౌనకాది మహామునులు నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడున్న సూత మహాముని చూశారు. ఆయనకు స్వామి సకల ఐశ్వర్యములు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షం కలిగించే కానీ ప్రతం కానీ తపో విశేషం కానీ తెలపండి అన్నారు. ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఇదే ప్రశ్న విష్ణుమూర్తిని నారదుల వారు అడిగారు. ఆ విశేషాలు చెప్తాను వినండి అన్నారు. పూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోకానుగ్రహం కోరి సకల లోకములు తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు. కానీ భూప్రపంచంలో ఏదో ఒక మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధపడడం గమనించాడు. ఆ దుఃఖం మనస్సుది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధనధాన్యాల కోసం కావచ్చు, కారణం ఏదైనా దుఃఖశాంతం ఎక్కువే. ఇది చూసిన నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. నిర్మల శరీర కాంతంలో 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మలు కలిగి సర్వాంకుల కృతై విష్ణుమూర్తి భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరితమైన శక్తి గలవాడు, సర్వలోకాలు మేలు చేయగలవాడివి, భక్తులు కోర్కెలు తీర్చగలవాడు అనగా
విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరు ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వారు కష్టాలు తీరే మార్గం లేదా? నువ్వు తలుచుకుంటే వారికి తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్ర దయ ఉన్నా వాళ్ళ మీదికి ఆ దయను విస్తరించు అన్నాడు. నారదముని దయాగుణానికి సంతోషించి, దేవదేవుడా, ఓ నారద, లోక శ్రేయస్సు కోరి నువ్వు మంచి చేయాలనుకుంటే నేనెందుకు వద్దంటాను? మానవులు తలుచుకోవాలని వారి కష్టం చిడితో కుదిరిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే, కష్టాలు విసారించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరే సత్యనారాయణ స్వామి వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకంలో మోక్షములు కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రతం ఫలం ఎటువంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు దీన్ని ఎవరు చేశారో, ఎప్పుడు చేయాలి, వివరంగా చెప్పండి అన్నాడు. దీనిని ఆషాఢ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ రోజు కానీ, సూర్య సంక్రమ రోజు కానీ చేస్తే శ్రేష్టం. అలానే ఏ రోజుల్లో చేయాలని ఏమి లేదు. ఏ రోజైనా చేయొచ్చు, నెలకోసారి చేయొచ్చు, సంవత్సరానికోసారి అయినా చేయొచ్చు. దాన్ని యుద్ధం ప్రారంభించే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగి ఉన్నప్పుడు కానీ, డబ్బు సమస్య ఎదురైనప్పుడు, ఎప్పుడైనా ఎందుకైనా చేయవచ్చు. పొద్దున్నే లేచి కాలకృత్యములు తీసుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. తర్వాత పూజాగృహంలో శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అంచులు కొత్త వస్త్రము వేయాలి. దాని మీద బియ్యము పోసి ఒక కలశ పాత్ర పెట్టి దాని మీద కొబ్బరికాయ నుంచి దాని మీద రవిక గుడ్డ ఉంచాలి. దాని మీద సత్యనారాయణ స్వామి ప్రతిమను లేదా ఈ ప్రతిమను పంచామృత స్నానం చేయాలి, మంటపై ఉంచాలి. వినాయకుడితో అందరినీ ప్రార్థనగా పూజించాలి. ముందుగా కలశంలో వరుణ దేవుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలుగా ఎదుగురిని కలశానికి పూజించాలి. ఆ తూర్పు మొదలైన దిక్కులతో పూజించి ఇవన్నీ అయ్యాక కలశంలో భగవంతుడైన నారాయణుని పూజిస్తే సకల శక్తి సంపుడైన మిగతా అందరి దేవుని అందరూ కూడా ప్రార్థిస్తాడు. దీనికి జాతి, మత, కుల విభేదాలు ఏమి లేవు. ఏ వర్ణం వారైనా చేయొచ్చు, స్త్రీలు కూడా చేయొచ్చు. ఓ నారద, ఈ వ్రతం అన్ని రకాల సంపదలకు దుఃఖం తొలగించింది, ధనవృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేల సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఓ మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమన్నాలు చేసి పూలు ఫలములు కాని భక్తి శ్రద్ధలతో పూజ జరిపించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలమిచ్చి బంధుమిత్రులకు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రసాదము తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తీర్చి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగమునకు చెందినది అని విష్ణుమూర్తి చెప్పినట్టుగా సూత మహాముని చెప్పాడు. అథ ప్రథమోధ్యాయ కథ సమాప్త. రమా గోవింద గోవింద. పూలక్షలు వేసేయండి, కొబ్బరికాయ తీసుకో. మీరైతే కింద పెట్టండి, ఓం భూర్భస్వాదత్సర్వేణ్యం నీజలేని ఓం భూర్భస్వాదత్సర్వేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ సత్యం సత్యం పరిజ్ఞానమస్తు రమాదేవస్థానాయ స్వామినే మహాఐశాలిపేణి నారికేల ఖండద్వయ నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వామ పానాయ స్వామ జ్ఞానాయ స్వామ దానాయ స్వామ సమానాయ స్వామ ధ్యేయ మధ్య ఫలం సమర్పయామి. నీరు చూపించి దిష్పడేయండి. హస్తో ప్రక్షాళయం, పాదో ప్రక్షాళయం, ముఖే శుద్ధ ఆత్మనీయం సమర్పయామి. అక్షంతలే చేయండి. తాంబూలార్థే అక్షతాన్ సమర్పయామి. అథ నీరాజనం. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం నీరు చూపించి దిష్పడేయండి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నచ్చేయండి, నమస్కరోమి. రమా సహిత సత్యనారాయణ భగవానుకి జై. హారతి తీసుకోండి అందరూ అక్కడి నుంచి. సత్యనారాయణ భగవానుకి జై. పూలక్షలు వేసేయండి. మంత్రపుష్పదైతే ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ పూలక్షణ చేతులు పట్టుకోండి. రెండవ కథ ప్రారంభమవుతున్నది. అథ ద్వితీయోధ్యాయ కథ ప్రారంభ. ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతము ఎవరు ఆచరించాలో చెప్తాను వినండి. కాశీపట్నంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు.
తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడే శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యక్షమయ్యి అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరాడు. దానికి మహావిష్ణువు, సత్యనారాయణుడి పేరు గల విష్ణువు సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖము తొలగిస్తాడు, నీవు ఆ వ్రతం చేయమని దీని వివరాలు చెప్పి అక్కడికక్కడికే మాయమైపోయాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలని సంకల్పించుకున్నాడు. వేకోని వృన్నాడు లేచి భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనం వచ్చింది. దానితో బంధుమిత్రులతో పిలిచి వ్రతం చేశాడు. దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదాధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెలా ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షము పొందాడు. కాబట్టి ఈ వ్రతము ఏ మనుష్యుడు చేస్తాడో అతనికి సర్వ దుఃఖములు తొలగుతాయి. ఋషులు ఈ బ్రాహ్మణుడు వలన విని వేరెవరు చేశాడో తెలుపమని కోరుతారు. ఈ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం వినకుండా చేచుండగా ఒకరోజు ఒక కట్టెలమ్మ అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ అవుతుందని చూసి ఆ బ్రాహ్మణుడు దాని విశేషం ఏమిటో చెప్పమన్నాడు. బ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు దొరుకుతాయో చెప్పేసరికి ఆ కట్టెలమ్మ అతనికి ఆ వ్రతం మీద బాగా గురవుతుంది. ఆ వ్రతం అయ్యాక ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే తను కూడా చెయ్యాలని సంకల్పించుకున్నాడు. ఈ కట్టెలమ్మ డబ్బు ఎంత వస్తే అంతతో చేస్తానని మొక్కుకుంటాడు. అనుకోవడంగా తనకు రేపు ఎప్పటికైనా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులతో వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటి మన్నులు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటన్నిటిని కొన్ని నైవేద్యం పెట్టాడు. ఈ వ్రత మహాత్మ్యమే పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సంతోషంగా జీవించి సత్యమునకు చేరాడు. అథ రమ గోవింద గోవింద. ఏషే నక్షత్రం కొబ్బరికాయ తీసుకోండి. या परिनिर्याभरापुष्पायाश्च पुष्पैः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्द्वगुंहसः ओम भूर्भुवस्वाहारच्चोदपरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यद्वर्तेन परिषिञ्चामि अमृतमस्तु रमा सत्यनारायण स्वामिने नमः। नारिकेलखण्डद्वयं निवेदनं समर्पयामि। ऐश्वर्य ओम प्राणाय स्वाहा, ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा, मध्ये मध्यपानं समर्पयामि। सन्निधिस्पटेन हस्तो प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे शुद्धात्मनीयं समर्पयामि। अक्षतलेशेन ताम्बूलार्धे अक्षतान् समर्पयामि। अथ नीराजनम्। नीराजनं दर्शयामि। నీరాజనానంతరం నీళ్ళు పెట్టండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి రెట్టింపు ధనం ఇచ్చి వెళ్ళమని ఆశీర్వదించాడు. అత తృతీయోధ్యాయ కథ సమాప్త. రమా గోవింద గోవింద. కొబ్బరికాయ తీసుకోండి. యా ఫలనీర్యాభ్రా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వగుంహసః. नीजलेनि ओम भूर्भुवस्वाहारच्चोदपरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यद्वर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तु नमः सत्यनारायण स्वामिने नमः। नारिकेलखण्डद्वयं निवेदनं समर्पयामि। ऐश्वर्यं ओम प्राणाय स्वाहा, ओम पानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा, मध्ये मध्ये पानीं समर्पयामि। ताम्बूलार्धे नमस्कारान् समर्पयामि। अथ नीराजनम्।
सर्वेभ्यः नीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि रमासहित सत्यनारायण भगवान् की जय हारति తీసుకోండి पूरा अक्षर लेशेंगे मंत्र पुष्प सहित आत्मप्रदर्शन नमस्कारान् समर्पयामि मला पूरा अक्षर చేతిలో పెట్టుకొని నాలుగు నమస్కారాలు అథ చతుర్థోధ్యాయ కథ ప్రారంభః అలాగే రాజు వద్ద సెలవు తీసుకున్న వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాస వేషధారివై వచ్చి మీ ఒడలో ఏముంది అని అడిగారు వైశ్యులు ఈ సన్యాసి లెక్క చేయగా పొగరుగా ఓ దండి ఏముంటే నీకెందుకు దొంగలించడానికి వచ్చావా ఆకులు అరుగులు తప్ప ఏమి లేదని పొమ్మన్నాడు సరే అని పరిసహాడ్డారు తథాస్తు అని చెప్పి అక్కడికక్కడే మాయమైపోయాడు దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఉడికేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అణువులు తప్ప ఏమి లేకపోవడంతో ముర్పే పలిచి దుఃఖ సాగించాడు అల్లుడు వెంటనే మామ ఇదంతా త్రిదండి శాపమే ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు ఎలాగైనా అతని పోయి వెతుకుందాం పదండి అన్నాడు అలాగే మామ అల్లుడు త్రిదండి వెతుకుతూ వెళ్ళి ఆయనను చూసి వినయంగా మొక్కలిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మరణించి కానీ పదే పదే వేడుకున్నారు అప్పుడు ఆ త్రిదండి బాధపడకు నువ్వు నీ మాట వదిలించావు నా పూజకు విముక్తుడయ్యావు అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతుంది అన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవునిగా కీర్తించాడు ఓ నారాయణమూర్తి బ్రహ్మాండ సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కసారి నీ గొప్పతను గుర్తలించలేరు మూఢునకు నెల నెల తెలుసుకోవాలి కదా కావున ఆగ్రహించిన ప్రసన్నైన కమ్ము నా శక్తి కొద్దీ నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థనకు ప్రసన్నుడైన దేవుడు వారి కోరికను నెరవేర్చాడు మళ్ళీ ధనంతో నిండిన ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు తన ఊరు సమీపంగానే వారు వస్తున్న వార్త చెప్పమని తన అనుంగ భటుని పంపాడు అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారు అది చివర్లో ఉంది ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని పిలిచింది భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకుండగానే ఒడ్డుకి పరిగెత్తుకొచ్చింది అది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు దిగగానే అల్లుడి ధనం ఉన్న ఒడి మునిగిపోయేలా చేశాడు కళావతి భర్త కనపడకపోవడంతో ఎంత దుఃఖించింది ఆమె దురవస్థ చూసి తండ్రి బంధువులందరూ చాలా బాధపడ్డారు నీలావతి భర్తను చూసి ఓ స్వామి ఇది అంతా భగవంతు మాయ ఆ నారాయణ యొక్క మాయని తెలుసుకోక శక్తులెవరు అని విలుపులించింది కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తరాలైంది ఆ వైశ్యుడు తన శక్తి కొలదు సత్యదేవుని పూజ చేస్తానని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారాలు చేశాడు అప్పుడు సత్యదేవుడు వైశ్యుడి యొక్క భక్తి విధేయాలను చూసి ప్రసన్నుడైన ఆశీర్వాదంగా పలికాడు ఓ సాధు నీ కుమార్తె నా ప్రసాదం తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తుకొచ్చింది అందుకే ఇలా జరిగింది ఇప్పటికి ఇంటికి పోయి తిని వస్తే అంతా సవ్యంగా జరుగుతుంది కళావతి అలాగే చేసింది ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరాడు అక్కడికడిగే అప్పటి నుంచే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు అప్పటి నుంచి ప్రతి పూర్ణిమగా సంక్రాంతికి పూజ చేసి ఇహపర లోకంలో సుఖభోగాలు పొందాడు అథ చతుర్థోధ్యాయ కథ సమాప్తః నమః గోవింద గోవింద కొబ్బరికాయ తీసుకోండి ओम भूर्भुवस्वादत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यन्वर्तेन परिचिन्तामि अमृतमस्तु अमृतोपत्रमसि नमः सत्यनारायण स्वामिने नमः नारिकेलखण्डद्वयं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये पाणिं समर्पयामि नीलपिण्डितं निष्पीड्यते हस्तौ प्रक्षालयं पादप्रक्षालके दारुण्यं समर्पयामि ताम्बूलाध्यक्षदानं समर्पयामि अथ नीराजनम् नीराजनंदर
आचमनीयं समर्पयामि नमस्करोमि रमा सत्यनारायण भगवान की जय आरती తీసుకోండి తీసుకో పూలక్షణ చేసేయండి మంత్ర పుష్పసహిత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి మళ్ళా పూలక్షణ చేతులు పట్టుకోండి చివరి కథ అథ పంచమోధ్యాయ కథ ప్రారంభ ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడు రాజు ఒకడున్నాడు. ఒకసారి అతను వేటిగా పోయి బాగా అలసి ఒక చెట్టు కింద సేవ తీసుకుంటున్నాడు. అక్కడ గొల్లవాళ్ళు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి రాజుకి ఒక భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు. హీన కులస్తులు ఇచ్చే ప్రసాదం భుజించడానికి ఇష్టం లేక రాజు అది తినకుండగానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అతని ధిక్కరానికి శిక్షగా అతను 100 మంది కొడుకులు మరణించారు. ధనధాన్యాలు అన్ని నశించాయి. రాజు తన సత్యదేవుడు లెక్క చేయకపోవడంతో చేతనే ఇలా జరిగిందని గ్రహించి ఆ గొల్లబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు తనని 100 మంది కొడుకులు ధనధాన్యం తిరిగి పొందాడు. ఓ మునులారా, చూసారా, ఎవరు మిక్కిల దుర్లభైన ఈ సత్య పూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా చెయ్యొచ్చు, ఎప్పుడైనా చెయ్యొచ్చు. పుత్రులు పొందుతారు, బంధి విముక్తి పొందుతారు, వీరుడు భయం కోల్పోతాడు, చివరికి సత్యపురణకు వెళ్తాడు. శౌనకాది మహామునులారా, ఈ వ్రతముచే మనుష్యుడు దుఃఖముక్త వాడుతాడు. అట్టి సత్యనారాయణ స్వామి వ్రతము చెప్పాను. ఇది విశేషముగా కలియుగ ప్రథమునైనది. ఈ దేవుని సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని చెప్తాడు. సత్యదేవుడు ఆయా రూపంలో ధరించి కోరిన కోరికలు తీర్చి సత్యరూపము కలిగాడు. కావున ఓ ముని శ్రేష్ఠులారా, ఈ వ్రతము నిత్యము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో, ఎవరైతే చివరి వరకు తీర్థ ప్రసాదాలు తీసుకొని సత్యదేవుని కృపచే నశించి శౌనకాది మహామునులకు సూత మహాముని ఇలా చెప్పాడు. అథ ప్రథమోధ్యాయ కథ సమాప్త. రమా గోవింద గోవింద. దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. చుట్టుపండి సత్యన్వర్తేన పరిచించామి అమృతమస్వామృతో వత్సనోసి మండపసిదావాహితేభ్యో సర్వేభ్యో దేవేభ్యో నమః. రమా సత్యనారాయణ స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. ఇది తొందర అయిపోతుంది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. కొందరు ఇయర్ ఓన్లీ 6 ఒకటి. మంగళారం అంటే దీపావళి. సత్యనారాయణ స్వామి నమః. నీరాజనం సమర్పయామి. ఒక నేను చూపేసేయండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. ముందు అందరూ నమః. అంతశ్చరతి భూదేషు గాయాం విశ్వమూర్తిషు త్వై యజ్ఞస్త్వం వజట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి పందరాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. అందరూ 3 సార్లు కుడివైపు ప్రదక్షిణ చేయండి. యాని కాని చ పాపాని జన్మాంత కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః రాయిమా కృపయా దేవా శరణాగత వత్సల. అందరూ చెప్పండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. నమస్కారం చేసుకోండి అందరూ.
రాగండి అందరికి దేవా పరిపూర్ణం తదస్తు దే ఐసా లక్షణ రేణు కలిసి పోయినా పారయామసీతి పారయామసి ఇంద్రశ్రేష్ఠానిద్రవీణాని దేహి చిత్తిం దక్షస్య సుభగత్వమస్మే కోశం రయీనామరిష్టిం తనూనాం స్వాత్మానం వాదస్య దినత్వమన్నాం ఇంద్రశ్రేష్ఠానిద్రవీణాని ద్రవీణాని దేహి చిత్తిం దక్షస్య శుభగత్వం శుభగత్వమస్మే శుభగత్వమితి శుభగత్వం అస్మేత్యస్మే కోశం రయీనామరిష్టిం తనూనాం స్వాత్మానం వాచస్తు దినత్వమన్నాం సుదినత్వమితి సుదినత్వం అన్నహామిత్యన్నాం తదోనదేదానందమింద్రేణ దేవతా శిష్యంతే దండం వై మిథునం తస్మాద్ ప్రజాయతే ప్రజాయతే ప్రజయా పశుభిర్యయేవం వేద శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే శ్రీ భవానీ సಮೇತ రామలింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధిరస్మితి భవంతో శ్రీమంతో మహాంతో నిగృహంతో తదాస్తు శ్రీ పద్మావతి వేలమంగా సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్మితి భవంతో మహాంతో నిగృహంతో తదాస్తు ఉన్నత విద్యా ఉద్యోగ వ్యాపార ధన కనక వస్తు వాహన సంపూర్ణానుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్మితి భవంతో శ్రీమంతో మహాంతో నిగృహంతో తదాస్తు దినదినాభివృద్ధిరస్తు తదాస్తు సంపూర్ణానుగ్రహ ప్రసాదస్వతి సరస్వదేవగ్రహేణ కృపా కటాక్ష విద్యా ప్రాప్తిరస్తు తథాస్తు హరయోః దంపత్యోః సుఖజీవనాపర్యంతం శ్రీ భవానీ సర్గా సమేత రామలింగేశ్వర స్వామి అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు తథాస్తు తస్యాసంతు యజమానస్య కామాః రోదనో రోదమాన శోభన శోభమాన కళ్యాణ నమః చెప్పండి సభాయై నమః రేస్ నుంచి చెప్పండి